వేదాంతం పరిచయం పరిభాష. విలువలు మనసును అదుపులో పెట్టుకోవడం ఎలా? ఇది చూసారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం. దీని మీద ఇలా రాస్తే జీనీ అనే రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. నరుడా, ఏమి నీ కోరిక అంటాడు. కోరడమే తడవుగా కోరిక తీర్చేస్తాడు. కాని మళ్ళీ నరుడా, ఏమి నీ కోరిక అంటాడు. కోరకపోతే మిమ్మల్ని మింగేసి తినేస్తాడు. గుర్తుకొచ్చిందా కదా? సరిగ్గా అలానే ఒకడికి అరబ్ సముద్ర తీరంలో ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికింది. వెంటనే దాని మీద రాశాడు. ఇంకేముంది, జీనీ అనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నరుడా, ఏమి నీ కోరిక అన్నాడు. చాలా సంవత్సరాలుగా అద్దింట్లో ఉంటున్నాడు పాపం. సొంతిల్లు ఒక తీరని కల. మంచి ఇల్లు కావాలన్నాడు. తక్షణం రాజసౌధం అతని ముందు తయారైంది. జిని చేతులు కట్టుకుని, నరుడా, ఏమి నీ కోరిక అన్నాడు. పెళ్లికాని బ్రహ్మచారి కాబట్టి ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. జీని అతిలోక సుందరిని తీసుకొచ్చి ఇతని పెళ్లి దగ్గరుండి మరీ చేశాడు. డబ్బు కావాలన్నాడు. జీని ధనరాశులు వర్షింపజేశాడు. సంపదలొచ్చాయి. అడిగిందే తడవుగా అతని కోరికలన్నీ క్షణాల్లో తీరిపోతున్నాయి. వచ్చిన చిక్కల్లా కోరిక క్షణాల్లో తీర్చి, నరుడా, ఏమి నీ కోరిక అంటున్నాడు. కోరకపోతే తినేస్తాన్ని బెదిరిస్తున్నాడు. ఇతన్ని ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. ఒక పొడుగాటి స్తంభం పాతమన్నాడు. జీని అలాగే పాతాడు. ఇప్పుడు ఆ స్తంభం పైకి కిందకు నేను ఆగమనే వరకు ఎక్కి దిగుతూ ఉండు అన్నాడు. దాంతో అతనికి ఊరట కలిగింది. అతనికి ప్రశాంతత లభించింది. మన మనస్సు కూడా ఈ జీనిలాగే పరుగులు పెడుతూ ఉంటుంది. దీనిని నిలకడగా చేయాలంటే మనస్సుకు ఒక నామాన్ని అప్పచెప్పాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనో, ఓం నమశివాయ అనో జపం చేస్తుంటే మనస్సు కుదుట పడుతుంది. అనవసరమైన ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉంటుంది. మీరే ప్రయత్నించి చూడండి. ఇది నేను స్వానుభవంతో చెప్తున్న మాట.